రామారావు గారు, ఇది ఈ బిల్లు పాస్ కావాలి అంటే ఈ రకంగా ఇప్పుడు దక్షిణాదికి నేను ఇందాక చెప్పినట్టు ఏపీకి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను సార్. ఏపీలో ఇప్పుడు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మామూలుగా 50% పెరిగితే 12 సీట్లు 13 సీట్లు పెరగాలి. కానీ ఇప్పుడు పెరుగుతున్నది ఏంటంటే మీకు స్పష్టంగా 9 సీట్లు మాత్రమే పెరుగుతాయి, 5 తగ్గుతాయి, దగ్గర దగ్గర 4 నుంచి 5 స్థానాలు తగ్గుతాయి. ఆ రకంగా యూపీలో ఇప్పటిదాకా 80 ఉంటే 120 అవుతాయి అనుకున్నారు, అవి 138 అవుతా ఉన్నాయి. రాజస్థాన్లో సేమ్ మనలాగే 25 ఉన్న రాష్ట్రం, మామూలుగా అయితే మనకి పెరిగినట్టే ఒక 12 పెరగాలి, మనకి 12 పెరిగితే. కానీ వాళ్ళకి ఇప్పుడు జనాభా పెరిగిన కారణంగా వాళ్ళకి దగ్గర దగ్గర 48 49 స్థానాలు అవుతున్నాయి సార్. అంటే ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది. సరే అధికార పక్షంలో ఉన్న తెలుగు చంద్రబాబు గారు ఏమి జూనియర్ నాయకుడు కాదు, అపార అనుభవం ఉన్నది, దీని పర్యవసానాలు ఎట్లా ఉంటుందో తెలియని వ్యక్తి, ఆయనే స్పందిస్తారో తెలియదు. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎందుకు ఈ దొంగచాటు నాటకాలు ఆడాలి? పార్టీలు గుండె చరుచుకొని ధైర్యంగా ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు రేపు పొద్దున మీకు 3 లోక్సభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 4 5 6 ఉన్నట్టున్నారు, ఎందుకు దీని మీద మాట్లాడలేరు? మాట్లాడబోతున్నారా? అసలు పార్టీలో ఎవరు దీని మీద చర్చ జరిగింది? రేపటి నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది రామారావు గారు. ఖచ్చితంగా సార్, ఇక్కడ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ దీని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ మైండ్ గేమ్ గా మొట్టమొదటి మీరు అన్నట్లుగా మీడియాకు ఏదైతే ఉన్నటువంటి సీట్లన్నీ కూడా రాష్ట్రాల దామాషా పద్ధతిన 50% పెంచుతామని మొట్టమొదట అమిత్ షా గారు వాళ్ళు మాట్లాడినట్లుగా ఆ లీకులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొట్టమొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాల నాయకులు గాని వీళ్ళందరూ కూడా ఉద్యమాలకి పూనుకుంటారన్న విధానంతో వాళ్ళు మభ్య పెట్టేటటువంటి ప్రక్రియకి పూనుకున్నారనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో కూడా వాళ్ళ పార్టీ బలపడటానికి చూసుకునేటటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసుకుంటే డిమానిటైజేషన్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ సార్ నాకు అవన్నీ కాదు సార్, నాకు టైం తక్కువ ఉంటుంది రామారావు గారు. మీరు ఇవన్నీ కాదు, క్లియర్ గా వైసీపీ స్టాండు ఇప్పుడు రేపు ఇది మహిళా రిజర్వేషన్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. 543 ఉన్నా 33% ఇచ్చుకోవచ్చు, 800 ఉన్న 33, 1000 ఉన్నా 33% ఇచ్చుకోవచ్చు. దాన్ని ఎవరు కాదంట్లా, ఏ పార్టీ కాదంట్లా. సరే బీసీ రిజర్వేషన్ గంగలో కలిసిపోయింది, పక్క పెట్టండి. కనీసం ఈ డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం మీద వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందో అది చెప్పండి చాలు. ఖచ్చితంగా గలమెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇక్కడ పార్లమెంటు స్థానాల సంఖ్యని డిస్టర్బ్ చేయకుండా అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే ఇబ్బంది లేకుండా ఉంటుందనేటువంటి అంశం చాలా మంది మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఉంది. ఇది ఇప్పుడిప్పుడే మన రేపు పార్లమెంట్ లో పెట్టిన తర్వాత ఈలోగానే ఆ యొక్క సమస్య మీద కూడా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఆల్రెడీ మీ ఎంపీలందరికీ డ్రాఫ్ట్ బిల్లు నిన్నే వచ్చేసింది సార్. డ్రాఫ్ట్ బిల్ అందరు ఎంపీలకి పంపారు రామారావు గారు. ఇదేదో రేపు పెడితేనే మాకు తెలుస్తుంది అనుకోక్కర్లా, మీ ఎంపీల దగ్గరికి అందరికి వాళ్ళు మెయిల్ చేశారు, అందరు చూసుకున్నారు కూడా సార్. అదే డెసిషన్ తీసుకొని మా వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారనే ఆలోచనతోటే ఉన్నారు సార్. దానికోసం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆలోచన ఉంది. కేవలం జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలని శాపభూయిష్టంగా వాళ్ళు శాపాలు పెట్టడం అనేది కరెక్ట్ కాదనేటువంటి అంశం మీదనే లైన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మాట్లాడకపోతే సార్, ఇప్పుడు మీరు గమనిస్తా ఉన్నారు, కేంద్రంలో ఎవరన్నా ఉండి దక్షిణాది సీట్లతో అసలు అవసరం లేదు, ఇలా మొత్తం ఈడిస్తే 100 సీట్లు ఆడ మనకి 600 700 ఉంటాయి, ఏం కాదు. ఇప్పుడు 65 పెరగాలి, 50% అయితే ఇప్పుడు 40 42 పెరుగుతున్నాయి, 10 సీట్లు ఇంకా తగ్గుతున్నాయి. మన ప్రాతినిధ్యం ఇప్పుడు దాకా 24% ఉన్నది 20%కు 21%కు పడిపోతూ ఉంది. సో దీనివల్ల రేపు పొద్దున మీరు ఎన్ని చించుకున్నా ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అడిగేవాడు లేడు, రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకపోయినా అడిగేవాడు లేడు, మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు బాగున్నాయి కదా కాస్త తక్కువ ఇస్తామని అడిగేవాళ్ళు. మాట్లాడతారా లేదా, చరిత్రలో ఏ సైడ్ నిలబడతారన్నది మీ ఇష్టం రామారావు గారు. తిరుపతిరావు గారు. అవును సార్, ఇక్కడ డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియకి స్పష్టంగా ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ చూసాం కదా సార్, గత 10 సంవత్సరాలకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది డీలిమిటేషన్ ప్రక్రియ అని అనేక మార్లు వైసీపీ సభ్యులు గాని మిగతా పార్టీలు అడిగినా కూడా స్పష్టమైన సమాధానం లేకుండా దాటవేసిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు డీలిమిటేషన్ ని మళ్ళా జమిలి ఎన్నికలను కూడా బూచిగా చూపించి గందరగోళమైనటువంటి విధానంలో తీసుకుని పోయి వాళ్ళకి కావాల్సినటువంటి పనిని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచన అయితే మాత్రం ప్రజలందరూ కూడా దాని మీద చర్చలో జరుగుతుంది. ఏదేమైనా సరే దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం మాత్రం స్పందించాల్సినటువంటి ఆవశ్యకత. దక్షిణాది రాష్ట్రాల నాయకత్వంలో మీ నాయకుడు కూడా కీలకమైన నాయకుడే సార్, కాదని ఎవరు స్టాండ్ ఉండాలి రామారావు గారు. 40% వచ్చి స్పష్టంగా చెప్పాలి మీరు. రైట్, ఖచ్చితంగా సార్, దయచేసి ఓకే ఒకసారి తర్వాత కాదండి.